చంద్ర చంద్రబాబు గారి పరిపాలన చంద్రగారి పరిపాలన అంతా మోసపూరితనంగా ఎక్కువగా అయింది. అబద్ధాలతో పరిపాలన పెరిగిపోయింది. చేయాల్సిన చెప్పాల్సినవి పేద ప్రజలు, మధ్యతరగతోళ్ళు, రైతులు గిట్టుబాటు ధరలు అన్నీ తనంగా అంత ఘోరంగా విఫలమైపోయారు. కూటమి అనేది అన్ని విధానాల కూటమైపోయింది. పేదలు, మధ్యతరగతోళ్ళు, విద్యార్థులు, వైద్యము, ఆరోగ్యము అన్నీ కుంటిపడిపోతానే ఉండి దానికి ఏది కూడా సమాధానం లేదు. అన్ని మోసపూరితనం. అప్పులు లక్షల కోట్లు చేస్తున్నారు. కోటి సంతకాలు అనేది రాష్ట్రంలో కాదు ఏ ఏ భారతదేశంలో ఎక్కడ కూడా 17 మెడికల్ కాలేజీలు తీసుకురా నాయకుడు ఒకే ఒక ముఖ్యమంత్రి ఉంది. ఒక భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కోటి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రానోళ్ళు అయినా వచ్చిన వాళ్ళైనా కూడా అంత ఇదిగా కూడా అన్ని కాలేజీలు ఎవడు కూడా తేలేడు. అన్ని కాలేజీలు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా కుదరదు. అలాంటివి తీసుకొస్తే దాన్ని మాకైతే ప్రీపీ అనే పదం మీద పెట్టి కమిషన్ల కోసం ఘోరంగా మీరు ప్రజలకు బయట అప్పచెప్తున్నారని నా ఉద్దేశంగా చెప్తాను. పీపీపీకి ఇవ్వటం వల్ల పేదవాళ్ళకే మంచి జరిగిద్దని చంద్రబాబు గారు అంటున్నారే. అది ఒట్టిదే సార్. అతను చెప్పే మాటలన్నీ అలా ఉంటుంది. పై మాట అప్పుడు చెప్పడం వరకే కానీ ఉంటుంది, కానీ తర్వాత వేరేగా ఉంటుంది చేస్తారు. వాళ్ళు చేసే ఫీజులు కానీ వేరే కానీ చాలా తీరుగా ఉంటుంది. చేస్తే ఒకసారి కూడా ఉండదు. అది మామూలుగా ఉండేది ఎక్కువగా వాళ్ళు చేయలేరు, చెందలేరు కూడా. అది చెప్పడం వరకే. చంద్రబాబు నాయుడు సంగతి అందరికీ తెలిసిందే కదండి. మెడికల్ కాలేజీలు కట్టాలంటే చాలా కష్టం, డబ్బులు లేవు, అప్పులు పాలైపోయాం, అర్థం చేసుకోండి అని చంద్రబాబు సార్. గారు 2,60,000 కోట్ల అప్పు తెచ్చినోడు 5,000 కోట్ల రూపాయలు లేకుండా పోతున్నాయి సార్. నువ్వు ప్రచారానికి దేశాలు పేపర్లకి మీడియాకి ఇతర వాటికి అన్నిటికి ఇచ్చిన దానిలో 10 పైసల భాగం కూడా నువ్వు పెట్టలేవా సార్? 5,000 కోట్లు పెట్టలేరా సార్? అంత విధంగా ఉన్నాడా ఆయన? అంత తెలియకల్లోడు, అంత మేధావన్నోడు, విజన్ ఉన్నోడు ఆయన కాదు. విజన్ ఉంది. విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికే కుదిరింది. విద్య కానీ వైద్యం కానీ వేరే కానీ మెడికల్ కాలేజ్ తేవటం కానీ ఇన్ని విధానాలు తీసుకొచ్చిన వీరు మౌనగాడు ఎవడే అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. అది సచివాలయ పేరు అంటే అదేనండి. ఆయన చేసిన ఈయన కనపడకూడదు. ఆయన చేసిన అన్ని చేసిన ఆ పేర్లు మార్చటాలు వేరే చేయటాలు ఇవన్నీ చేయటం అనేది ఆయన పెట్టుకున్న వీజం అట్నే ఉంది. అది ప్రజలకు ఉపయోగపడే ప్రజలు డెవలప్ అయ్యేవి కావాలి, కానీ నువ్వేదో చేసిన ఇళ్లలో డెవలప్ కాదు. అతను ఉన్నంతకాలం అంతే. రైతులంతే, వ్యాపారస్తులంతే, ఇతరులంతే అన్నీ అంతే ఉంటాయి. ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రి చేసిన కాబట్టి మనకు తెలుసు. ఆ మాట నేను చెప్పగలుగుతున్నాను, గట్టిగా మాట్లాడుతున్న ఒక కార్యకర్తగా. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అని మీడియాలో కనపడతారు సార్. మీరే అంటే ప్రచారం చేసుకొని ఏజెంట్ అయ్యాడు సార్. ప్రచారం చేసుకొని నాయకుడిగా ఎక్కువేయడు. డెవలప్మెంట్ అనేది 10 పైసలు చూపించి అతను రూపాయి చేసినట్టుగా చెప్తాడు. డెవలప్ చేసినట్టు చాలామంది కూడా ఉన్నారు. కాకపోతే ప్రచారం మీద ఎక్కువ చేసేసరికి నాయకుడిగా డెవలప్మెంట్గా చేస్తున్నాడని పబ్లిక్ పెరిగిపోయింది. అలాగే వాళ్ళకి అనుకూలమైన పేపర్లు, పత్రికలు, టీవీలు వేరేయి ఈ అంతర్జాతీయ మీడియాకు అందరికీ